ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకానుసారమైన ప్రేమకి చాలా పేర్లున్నాయి. ఈ లోకంలో అన్ని ప్రేమలు వేరువేరుగా ఉంటాయి. ఈ భూమి మీద పుట్టిన వారికి ప్రేమ అనుభవం ఉంటుంది. ప్రేమ అనుభవం చాలా మధురంగా ఉంటుంది. ఎంతటి కసాయివాడైనా ఎవరో ఒకరి మీద ప్రేమ ఉంటుంది. ఎవరికైనా ప్రేమిస్తే ఏం చేస్తారు? ప్రతి క్షణం వారి గురించి ఆలోచిస్తుంటారు. ఎంత ప్రేమిస్తే అంతగా ఆలోచిస్తుంటారు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ప్రేమించిన వారే గుర్తొస్తుంటారు. వారి కోసం ఏం చెయ్యాలి, వారిని ఎలా సంతోషపెట్టాలి అని తెగ ఆలోచిస్తుంటారు. వారితో సమయం గడపాలని కోరుకుంటారు. వారు చెప్పినట్లు నడుచుకుంటారు. వారి కోసం కష్టపడతారు. వారికి ఇష్టమైన పనులు చేయాలని అనుకుంటారు. వారి కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఇవన్నీ ప్రేమలో నుండి పుట్టుకు వస్తాయి. తల్లి తండ్రులు బిడ్డల మధ్య ప్రేమ ఇలా ఏ ప్రేమలోనైనా సరే పైనవి ఉంటాయి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని మనల్ని ఎవరైనా అడిగితే ప్రేమిస్తున్నామని టక్కని చెప్తాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే మన దృష్టిలో వారానికి ఒకసారి 2 గంటలు సమయం చర్చిలో కూర్చోవడం, ఇంకా చందా వేయడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. మీరైతే పైన చెప్పినట్లు చేస్తూ దేవుణ్ణి గురించి ఆలోచించకపోయినా, డబ్బులు ఖర్చు చేయకపోయినా, దేవుని కోసం కష్టపడాలని అనుకోకపోయినా దేవుణ్ణి ప్రేమించినట్లేనా? కాదు. అందుకని దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచిన మేలు పొందుకోలేకపోతున్నారు. ఒక మనిషిని ప్రేమిస్తే వారి కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడేవారు ఉన్నారు. మరి దేవుని కోసం చనిపోయేవారు ఉన్నారా? సరే, చనిపోవడం సంగతి తర్వాత, కనీసం దేవుని కోసం అవమానాన్ని భరించేవారు ఉన్నారా? ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించడంలో స్వార్థం ఉంటుంది. కానీ దేవుడు మనిషిని స్వార్థం కోసం ప్రేమించలేదు. కాబట్టి మనం ఒక మనిషిని ప్రేమిస్తే వారి పట్ల మనకున్న ప్రేమ ఎలా వ్యక్తపరుస్తామో అలాగే దేవుణ్ణి ప్రేమిస్తే అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని యొద్ద నుండి ఏమీ ఆశించకుండా ప్రేమించే వారి కోసం ఈ సృష్టిలో ప్రతి మేలు వారి కోసం సిద్ధపరచబడి ఉంది. వారు ఊహించనివి కూడా సిద్ధపరచబడి ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించి ఆయన మన కోసం సిద్ధపరిచిన వాటిని పొందుకోవడానికి సిద్ధపడదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక.
ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న దాని ప్రకారం మిమ్మల్ని ప్రేమించి మేము మీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, ఎందుకంటే మీరే మొదట మమ్మల్ని ప్రేమించారు, మీరు మా కొరకు ప్రాణం పెట్టారు, మీరు మా కోసం సమస్తాన్ని విడిచిపెట్టారు, మేము మిమ్మల్ని కూడా అలాగే ప్రేమిస్తూ మీరు మా కొరకై సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమునకు పాత్రలొకటికి సహాయం చేయండి. మీ పిల్లలందరినీ మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. చిన్న బిడ్డలు, యవ్వనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అวุటకు, గర్భఫలములు లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు మీరు విడిపించి మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.